ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మితిలేని కృపలో మరి యొక్క దినమును ప్రభువు ఇచ్చిన విధానమును బట్టి వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ వారములో శ్రమల ధ్యానములో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో 36వ దినములకు ప్రభువు నడిపించిన విధానమును బట్టి దేవదేవుడు నిత్యము స్తుతించబడును గాక. మొన్నటి దినాన్ని మనం యేసు ప్రభు వారి యొక్క యెరూషలేము జయప్రవేశం చూసాం. హోసన్నా హోసన్నా అని స్తుతులు అందుకున్న ప్రభువు తరువాత దినమున నిన్నటి దినమున 35వ దినమున ఆయన మన జీవితంలో కోరుకుంటున్న ఆయన గమనిస్తున్న ఫలాన్ని మనం చూసాం. అయితే ఈరోజు అధికారమును మనం చూడబోతున్నాం. అధికారమును మనం చూడకముందు చిన్న ప్రార్థనతో ఇక సహవాసాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈవిని బట్టి ఉన్నాం. మా జీవితంలో నాయన కేవలం మేము జీవించి ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నామంటే మీ కృప మాత్రమే. ఏమాత్రము మంచి యోగ్యత లేని మా జీవితంలో మేము వేళ్ళిస్తున్నందుకు వందనాలు. కృప చూపినాయన మమ్మల్ని నడిపించిన తండ్రి, 36వ దినమున మీరు మాతో మాట్లాడమని మీ అధికారమును మాపై చలాయించము. క్రీస్తువా, మీరు మాకు ప్రభువు కావండి, మమ్మల్ని పరిపూర్ణలు చేయమని వెనకాల చెవిని సిద్ధ మనస్సును విలుచిన బిడ్డలకును నాకును దయచేయమని అన్వయించుకునే అవకాశం అందించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, నీవు ఏ అధికారము వల్ల ఈ కార్యము చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చినని అడిగిరి. గమనించిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి భూమి మీదకు వచ్చి ఆయన చేయని ఆశ్చర్య కార్యం ఏమి లేదు. స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచాడు, ఆహారము కావలసిన వారికి ఆహారమును అనుగ్రహించాడు, ఆత్మీయమైన దిగజారిన స్థితిలో ఉన్న వారికి ఆత్మ జ్ఞానమును ఇచ్చాడు, ఆర్థిక అవసరతలలో ఉన్న వారికి ఆర్థికమైన మేలు చేశాడు, అపవాది చేత పట్టి శోధించబడుతున్న వారికి ఆయన పునరుద్ధాన శక్తిని, విడుదలను అనుగ్రహించాడు. ఇంతేకాదండి, పాపములో కూరుకుపోయిన బిడలకు రక్షణ అనే విమోచన ఆయన ఇస్తున్నాడు. ఆయన చేయని కార్యము లేదు. బుద్ధి జ్ఞానము ఎవరికైతే కొదువుగా ఉన్నదో ఆయన ఎదుకు వచ్చిన వారికి ఆయన ఉపదేశములతో ఆయన బుద్ధియు జ్ఞానమును నిత్య జీవమునకు ఆధారమై ఉన్నాడు. ఇట్టి పరిచర్యలో ఉన్న యేసు ప్రభువారిని ఆ దేవాలయములకు వచ్చినప్పుడు దేవాలయములో ఉన్న ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ప్రశ్నిస్తున్నారు. గమనించండి, ప్రధాన యాజకులకు బాధ్యత ఉంది. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మెస్సయ్యను గురించి చెప్పాలి, ప్రజలకు రక్షకుడిని గురించి తెలియచేయాలి, రక్షణలోనికి ప్రజలను నడిపించాలి. శాస్త్రులకి అవకాశముతో కూడిన అధికారం ఉంది. ఈ అధికారంలో ఏమున్నదంటే బాధ్యత ఉన్నది. ప్రధాన యాజకులకు కావచ్చు, శాస్త్రులకు కావచ్చు, బాధ్యత అనే అధికారం ఉన్నది. ఏమిటయ్యా అంటే, ప్రజలు దారి తప్పకుండా ధర్మశాస్త్రానుసారంగా మెస్సయ్య కొరకు ఎదురు చూడాలని. అవును, శాస్త్రులు బోధిస్తున్నారు కానీ ఎదురు చూచటలేదు. పెద్దలు అనగా పరిచర్యకు కావలసినవన్నీ వసతులను, వనరులను సమకూర్చువారు పెద్దలు. ఆలోచనకర్తలు పెద్దలు. ప్రజలకు ఏమి కావాలి, ఏ సమయం మనకి ఏది అందించాలి, ఇది పెద్దలు చేసే పని. వీటన్నిటిని కూడా ప్రభువే నేర్పించాడు. అయితే ఈ పరిచర్యలలో మేలు పొందవలసిన, ప్రజలను నడిపించవలసిన ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఇక్కడ 28వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, నీవు ఏ అధికారము వల్ల ఈ కార్యములు చేయుచున్నావు? వీటన్నిటినీ చేయుటకు నీకు అధికారం ఎవరిచ్చారని అడుగుతున్నారు. మనకు కూడా అంతే. చేసే మేలును పక్కన పెట్టి ఎవరన్నా మేలు చేస్తుంటే ఆ మేలుని ఎట్టా ఇతరులు పొందకుండా చేయాలన్నదే మన యొక్క ఉద్దేశం ఏంటో చాలాసార్లు గమనిస్తుంటానండి. నేను ఆయా మందిరాల్లో చూస్తుంటే ఆ మందిరాల్లో వారి స్థాయిని విడిచిపెట్టి, ఇదిగో చక్కగా ఉన్న చైర్స్ తుడవాలి, కింద స్వీపింగ్ చేయాలి, చిమ్మాలి అన్న ఆశతో చాలామంది వస్తుంటారు. మంచిది, పరిచర్యలో అదొక ధర్మం. లేదు, గుడిలో నువ్వేదన్నా కొంత సమయం పనిలో గడపడమే నీకు ఆశీర్వాదకరం. నీ బాధలు పోతాయి, నీ ఇరుకులు పోతాయి, నీ ఇబ్బందులు పోతాయి. మందిరములో, దేవాలయములో పరిచర్య చేయటం అది ఏ చిన్న పని అయినా కావచ్చు. ఈవెన్ బూజు దులుపు కానుక వేయాల్సిన పని లేదు.
లేదు అక్కడ కావాల్సిన వసతులు వనరులు శుభ్రం చేయి. అంతేకాని ఇదిగో నీ ట్యూబ్ లైట్ తీసుకొచ్చి, ఒక షాలిమార్ తీసుకొచ్చి, ఒక ఫ్యాన్ తీసుకొచ్చి, ఒక ఏసీ మిషన్ తీసుకొచ్చి నేను కూర్చున్న దగ్గర ఉండాలని చెప్పడం పరిచర్య కాదు. కరెంటు బిల్లు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? జీవితకాలం నువ్వు ఫ్యాన్ వేసుకొని కూర్చుంటావు. నువ్వు ఇచ్చేది ఒక్కసారి ఫ్యాను, నువ్వు తెచ్చే ఒక్క కుర్చీ అది అక్కడే ఉండాలి నువ్వు కూర్చుంటానికే. కానీ ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు? ఇది కాదు పరిచర్య. ఉన్నదాన్ని శుభ్రం చేయటానికి మనసు కావాలి. అక్కడున్న వసతిని పూడ్చివేయటానికి సేవకుని మనసుతో ఏకీభవించే కృప కావాలి. పరిచర్య ధర్మము. పరిచర్యలోకి నడిపించవలసిన యొక్క పరిచర్యలు, శాస్త్రులు, ప్రధాన యాజకులే యేసు ప్రభువాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ఆనాటి దినాల్లో కంటే ఈ దినాల్లో ఎక్కువైపోయినది. మందిరంలో ఎవరైనా పని చేయాలని వస్తే సహించం. మందిరంలో ఎవరైనా మేలు పొందాలని వస్తే సహించలేము. మందిరం మనది కాదు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘము. ఆ సంఘమును కాయుటకు, క్షేమాభివృద్ధి కలుగు చేయుటకే ప్రభు నీకు ఒక ధర్మమునిచ్చి ఉన్నాడు. ఆ ధర్మ ప్రకారము నడువటే నీ బాధ్యత. కానీ ఇక్కడ బాధ్యతను మర్చిపోయి ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను ప్రభుని ప్రశ్నిస్తున్నారు. ఏ అధికారముతో నువ్వు చేస్తున్నావు? అసలు ఎక్కడ నుంచి వచ్చింది నీకు ఈ అధికారం అని ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ప్రాణము పెట్టుటకు వచ్చిన ప్రభువుని, మేలు చేస్తున్న ప్రభువునే ప్రశ్నించే ఈ సంతతండి కేవలం వీరికే కాదు, పిలాతు కూడా అంటున్నాడు, నిన్ను విడుదల చేయటానికి నాకు అధికారం ఉన్నదని ఆయన సెలవిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు అధికారము ఉండదు. పిలాతు అంటున్నాడు, ఇదిగో నిన్ను విడిచిపెట్టడానికి కానీ సిలువ వేయటానికి కానీ నాకు అధికారం ఉన్నదని ఆయన అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప అధికారము నీకు లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, ఇదిగో ప్రధాన యాజకులకి అవకాశం ఇచ్చాడు ప్రభు, శాస్త్రులకు అవకాశం ఇచ్చాడు, ఇదిగో పరిచయులకు అవకాశం ఇచ్చాడు. కానీ వారు ఈ అధికారం అనే అవకాశాన్ని ప్రక్కన పెట్టి ప్రభువునే ప్రశ్నిస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, రక్షణ కార్యానికి అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభు వారు అడ్డుపరిచినంత మాత్రాన ఆయన వచ్చిన పనిని ఆయన చేయక మానలేదు. ఆయన ఉపదేశాన్ని ఇస్తున్నాడు, స్వస్థత కార్యాన్ని చేస్తున్నాడు. ప్రతి మేలు అది పొందదగిన వానికి ప్రభు తప్పకుండా ఇస్తున్నాడు. కనుకనే ఆయన సావధానంగా సమాధానం చెప్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో, పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఏ అధికారము నీకు లేదు. గమనించండి, మన మత్తయి సువార్త 9వ అధ్యాయము గమనించినట్లయితే 35వ వచనము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారము చేసెను. దేనికి? విడుదల కోసం కేవలం యేసు ప్రభు వారికి కలిగిన అధికారము, ఇదిగో వారికి విడుదల కలుగు చేస్తున్నాడు, పరిపూర్ణముగా చేస్తున్నాడు. ఇది కేవలం తనకే కాదండి, తనను నమ్మిన శిష్యులకు కూడా ఇదే అధికారమును ప్రభు ఇస్తున్నాడు. ఇదిగో తను ప్రశ్నించిన వారికి ఆయన అదే విధముగా సమాధానం చెప్తూ ఇప్పుడు ఆయనను నమ్మిన వారికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. గమనించండి, 10వ అధ్యాయము మొదటి వచనములో ఆయన అంటున్నాడు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను, మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనములో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఎవరికి? తనను వెంబడిస్తున్న శిష్యులకు మాత్రమే అధికారము. ఎక్కడిది అధికారం అంటే ప్రభు అంటున్నాడు, పైనుంచి అనుగ్రహించబడిన వాడు, పైనుండి వచ్చిన వాడు ఆయన అనుగ్రహించేవాడు. కనుక దేవుని బిడ్డలారా, అధికారము కలిగిన యేసు ప్రభువారిని, మేలు చేయుచున్న యేసు ప్రభువారిని, రక్షణ అనుగ్రహించున్న యేసు ప్రభువారిని ఈ లోక అధికారం అనే అంధకారము ప్రశ్నించే స్థితిలో ఉన్నది. కానీ దీనిని బట్టి ఆయన నీకు మేలు చేయటం మానలేదు.
దీనిని బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు. అధికారం ఏమిటనగా అవకాశం. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క అధికారము అవకాశంగా మార్చుకోమని చెప్తున్నాడు. ఆ రోజు శిష్యులకి ఇచ్చిన అధికారమే. ఆయన మరణించిన తర్వాత కూడా పునరుద్ధానుడ యేసు ప్రభువారు అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించబడి ఉన్నది. మళ్ళా చెప్తున్నాడు ఆయన, నా పక్షాన మీరే చేయండి. ఆయన అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చారా అంటే ఆయన నమ్మిన బిడ్డలకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన బిడ్డలకు ఇస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఇదిగో పునరుద్ధానంలో దాగి ఉన్న యొక్క శక్తిని, అధికారమును శ్రమలలో ఉన్న నీకు ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక వసంతములో ఉన్న మనకు ఆయన ఇస్తున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, ఇదిగో అధికారము నాది, ఆటంకపరిచేవాడు అపవాది. ఒకవేళ ప్రియ సహోదరుడా సహోదరి, నీ భర్తకు నువ్వు ఆటంకంగా ఉన్నావా, నీ భార్యకు నువ్వు ఆటంకంగా ఉన్నావా, నీ పిల్లలకు నువ్వు ఆటంకంగా ఉన్నావా, లేకుంటే తల్లిదండ్రులకు నీవు ఆటంకంగా ఉన్నావా, నీవు అపవాదివి, అధికారివి కాదు. ఈ అపవాది నుంచి, అపవాది సహవాసము నుంచి ప్రభు యొక్క సహవాసములో నీకు నడువు. ప్రభు అంటున్నాడు, ప్రతి అధికారము నేను నీకు ఇస్తున్నాను. చాలా మంది బిడ్డలు బాప్తిసం తీసుకోవాలని తల్లిదండ్రులు అడిగినప్పుడు వారు అంటారు, అప్పుడే కాదులే. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు పరిచర్యకు వెళ్తామన్నప్పుడు సహకరించరండి. దేవుని యొక్క సేవకు వెళ్తామన్నప్పుడు సహకరించరు. చాలామంది తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు కూడా ప్రభువులో వినరు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన అవకాశం అనే యొక్క అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. శిష్యులను వెళ్ళమన్నప్పుడు వారు వెళ్ళారు. ఎక్కడైతే స్వస్థత కార్యాలు చేశారో, ఎక్కడైతే ఆశ్చర్య కార్యాలు చేశారో వాటన్నిటిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి దెయ్యములు కూడా మాకు లోబడుచున్నామని సెలవిస్తున్నారు. కానీ ప్రభు మరలా అంటున్నాడు, గమనించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో పేతురుతోనూ శిష్యులతోనూ, ప్రత్యేకించి ఇక్కడ పేతురు గారితో చెప్పుచున్న మనతో మాట్లాడిన మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుతురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును ప్రియ సహోదరుడా సహోదరి, భూమి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని నువ్వు భూమి మీద దేనినైతే బంధించటానికి, దేనినైతే విప్పటానికి, అనగా మేలును నువ్వు విప్పుతున్నావా, స్వస్థతను నువ్వు విప్పుతున్నావా, క్షమాపణను విప్పుతున్నావా, నీవు కూడా కనికరించబడతావు, క్షమించబడతావు, స్వస్థపరచబడతావు. కానీ అధికారం అనే మదముతో, అధికారం అనే గర్వముతో, అధికారం అనే పాపముతో, అధికారం అనే నిత్యమైన సంస్కృతితో నీవు ఉన్నావా? ప్రభు అంటున్నాడు, పరలోకములో నీకు ఇదే ఆటంకముగా మారబడుతున్నది. కనుకనే ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు అడిగిన ప్రశ్నకి, ప్రధాన యాజకులు అడిగిన ప్రశ్నకి ప్రభు అంటున్నాడు, నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను అన్నప్పుడు వారు 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 సందిగ్ధంలో పడ్డారు, కానీ తిరుగుబాటు మానలేదు. చాలాసార్లు నీవు కూడా ఏం చేస్తున్నావంటే ప్రభు మీద తిరుగుబాటు మానలేదు. మానకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు. కనుకనే ప్రభు ఈ యొక్క పరిశుద్ధ వారంలో 36వ దినములో ఏ అధికారంలో నీవు ఉన్నావు? పరలోకము నుంచి ఇవ్వబడిన అధికారంలో ఉన్నావా, లేదు భూ సంబంధమైన పడద్రోయబడిన దేవదూతల లేకుంటే అపవాది అందించే అధికారంలో ఉన్నావా? పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, దేవుని సత్య స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేయను. ఈ గుడ్డితనములో చాలా మంది ఉన్నారు. అంధకారం అనే యొక్క గుడ్డితనము, అవిశ్వాసం అనే గుడ్డితనము, ఇదిగో దీని నుంచి నీవు బయటికి రావాలని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రాముఖ్యమైన మాటలు పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నాడు. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, పరిచర్యకు ఆటంకము, ఇదిగో ప్రభు యొక్క రక్షణ కార్యానికి ఆటంకము, ప్రభు యొక్క ఆలోచనకు ఆటంకము కలుగచేసే ఈ యుగ సంబంధమైన అధికారం. ఈ అధికారమును నీవు చేబునేవేమో, కానీ దీనిని విడిచిపెట్టకపోతే
నువ్వు ప్రభువుని చేరలేవు. కనుక దేవుని బిడ్డలారా, అంధకార సంబంధమైన ఈ యొక్క అధికారమును విడిచి, ప్రభువుని ఆటంకపరిచే ఈ యొక్క అధికారమును విడిచి ప్రభుతో కలిసి జీవించుటకు నిన్ను నీవు ప్రభు చేతికి అప్పగించుకో. యోబు భక్తుడు ఒక మాట, చక్కని మాట యోబు నోటి గుండా మనతో వినబడేటట్టు ఒక మాట ఆయన చెప్తున్నానండి. వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను విన్నాను, ఇప్పుడైతే కన్నులారా చూస్తున్నాను. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. గమనించండి 6వ వచనము, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఈ స్థితి మనకు కావాలి, లేకపోతే ఇంకా అధికారం అనే మదములోనూ అంధకారంలోనూ ఉన్నవారము. ఒకవేళ నీకు భాష నచ్చకపోవచ్చు, అంటే నీవు కూడా ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి. కానీ ప్రభు అంటున్నాడు, యోబుకు కలిగిన స్థితి నీకు రావాలి. ఎప్పుడో ఎవరి నోట విన్నావు, కానీ అది నీ జీవితంలో అన్వయించుకుంటే నీ స్థితి ఏమవుతుందంటే దుమ్ములోనూ ధూళిలోను. అబ్రహాం అంటాడు, నేనేముందయ్యా దుమ్ము అంటే ధూళిలు అంటే వాడిని. దేవుని ఎరిగిన బిడ్డలో ఉండే స్థితి అధికారము కాదు, కానీ అవకాశమును సద్వినియోగం చేసుకున్నట్టు ఇట్టి అవకాశం అనే అధికారము ప్రభు ఈరోజు నీకు ఇస్తున్నాడు. ప్రధాన యాజకులు, సీనియర్ పాస్టర్ల లాగా కాదు, ప్రధాన యాజకులు అనగా నీ యొక్క వయస్సును బట్టి కాదు, నీ యొక్క సర్వీసును బట్టి కాదు, నీ యొక్క సీనియారిటీని బట్టి కాదు, ఎన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించావు, ఎంతగా నువ్వు ప్రభువులో వాడబడ్డావు అన్నదాన్ని జ్ఞాపకం చేసుకో. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరే కదా. ఒకరోజు ప్రభు ఎదుట నీవు సంపాదించిన ఆత్మలు, ప్రభు ఎదుట నీవు ప్రభులో నడిచిన నడత, ఇదిగో ప్రభుతో నీవు పొందిన ఆనందము బహిర్గతం అవుతుంటే అప్పుడు నీ స్థితి ఏమిటి? సహోదరుడా, సహోదరి, ఉన్న అధికారమును అవకాశంగా మార్చుకో. ప్రభు నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క లెంటలో ఈ యొక్క 36వ దినమున ప్రభు ఇచ్చిన అవకాశము అధికారమైనది కనుక దీన్ని సద్వినియోగము చేసుకో. ప్రభు నీకు, నీ ఇంటి వారికి తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను, ఏకీభవించు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈవిని బట్టి వందనా. మీరు ఇచ్చిన యొక్క కృప మా జీవితంలో మేము వేళను ఆశీర్వాదమును దయచేయమని వేడుకొనిచున్నాం. నిత్యమైన ఆనందములో మమ్మల్ని హెచ్చించమని, మీ క్షేమస్థితిని మాపై కుమ్మరించమని. నాయన, మీరు ఇచ్చిన అవకాశమును ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఈ రోజు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ నాయన, విశ్వాసులేళ మీరు చూపిన కృపను బట్టి వందనా. నాయన, నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడనని వాగ్దానం చేసిన తండ్రి. నా తండ్రి, మేము కూడా మా లోకపరమైన అలవాట్లను, ఆశలను బంధించుకొని మీలో నడుచుటకు నాయన పరలోక వైభవమును భూమి మీద అనుభవించుటకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు తెలియజేసి, ఆయన విన్న వాక్యాన్ని వ్యర్థముగా అన్వయించుకుని కృపను ప్రతి బిడ్డకు దయచేయమని, మీ మేలులు మాపై కుమ్మరించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు వాక్య పరిచర్లో నిమగ్నమైన ప్రతి బిడ్డకును అందించున్న ప్రియులకును ప్రభు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా,
యేసుప్రభుని చూస్తాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెనే నీ తనువునే రుధిరంబు దారనే. తడిపెనే నీ తనువునే రుధిరంబు దారనే. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. ఒకసారి మొర పెడతారా? బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనమై మేలాడి మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ముఖము వంగివేయి మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా.
ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో